ఈ 373 ఎకరాల్లో 80 నుంచి 100 ఎకరాల గుట్టల్ని ఖతం కాంగ్రెస్ వచ్చింది, గుట్టలు మాయం, దంచిపడేసారు గుట్టల్ని, కోట్లు కోట్లు సంపాదించారు. ఈ 80 నుంచి 100 ఎకరాలల్లా ఒక్క లింగమయ్య గుట్ట బతికింది. దాని మీద దేవుడు ఉన్నాడు కనుక. ఏం దేవుడు ఉంటాడమ్మా? లింగమయ్య దేవుడు, శివుడు. ఆ శివలింగం ఉన్నది లింగమయ్య గుట్ట మీద. ఆ శివుడు కాపాడుకున్నాడు ఆ గుట్టను, లేకపోతే అది కూడా మింగుదురిల్లు. ఆ లింగమయ్య గుట్ట మీద 12 ఎకరాల గుట్ట మీద శివుడు ఉన్నాడు కనుక ఆ శివుడు ఆ గుట్టను కాపాడుకున్నాడు. 12 ఎకరాలు తప్ప మిగతా 80 ఎకరాలు మింగేసిండ్రు. 80 ఎకరాలు మొత్తం గుట్టల్ని మైనింగ్ చేసిండ్రు, గుట్టలను కరగదీసిండ్రు, ఆ రాళ్ళు అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, కోట్లు సంపాదించింది కొడుకులు. మరి ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హైడ్రా ఏం చేస్తుంది? ఆర్డీఓ ఏం చేస్తుండు? కలెక్టర్ ఏం చేస్తుండు? 80 ఎకరాల గుట్టలు హైదరాబాద్ నడిబొడ్డున మాయమైపోతుంటే నిద్రపోతుందా నీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి? మాట్లాడితే పెద్ద పెద్ద ఇక ప్రతిపక్షం అడగంగానే ఏ సిబిఐ కేసు, సిఐడి కేసు, ఎందో ఎంక్వైరీ మా మీద వేస్తావు, కానీ వీటి మీద ఎందుకు చేయవు? ఇందులో ఎంత వాటా ఉన్నది నీకు? వాటా లేకపోతే ఎందుకు ఇవి అడ్డుకుంటలేవు? నువ్వు గుట్టలు మాయమైన అడ్డుకోవు, చెరువులు మాయమైన అడ్డుకోవు, గుండాలొచ్చి గోడలు పెట్టి ఫెన్సింగ్ చేస్తే అడ్డుకోవు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడబోతుంది మరి? గుట్టలు గుట్టలు రాళ్ళు రాళ్ళు మొత్తం కరగదీస్తున్నారు కదా, తెగ నమ్ముకుంటారు కదా మొత్తం. రెండు ఇది కాంగ్రెస్ వచ్చినాకనే మాయం గుట్టలు. కాంగ్రెస్ వచ్చేదాకా ఎవడు కన్నెత్తి చూడలే. కాంగ్రెస్ రాగానే గుట్టలు మాయం, చెరువులు కబ్జా, భూములు కబ్జా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుడు, రైతులను ఓనియకపోవుడు. అరే వాళ్ళ గొర్రెపిల్లలు పోతుండే పాపం, కొంతమంది యాదవులు ఉంటాడ, గొర్రెపిల్లలు మేకపిల్లలు ఆ గుట్ట మీద పోయి మేస్తుండే. ఇప్పుడు అటాంకల గొర్రెపిల్లలు ఓనిస్తలేరు, మేకపిల్లల్ని ఓనిస్తలేరు, మనుషుల్ని ఓనిస్తలేరు. ఇప్పుడు మూగ జీవాలను కూడా ఆగం పట్టించారు, మనుషుల్ని ఆగం చేశారు, మూగ జీవాలను కూడా ఆగం పట్టారు. ఇది